హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియో ఫ్రాక్ వీడియో పెట్టానండి. అదే నేను కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియోలో నేను మెయిన్ బిట్స్ మాత్రం నేను పెడుతున్నాను. లెంత్ ఎక్కువ కాకుండా స్టిచ్చింగ్ అండ్ కటింగ్ ఒక 10 మినిట్స్ 9 మినిట్స్లో నేను వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎవరైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి యూజ్ అవుతుందని నేను పెడుతున్నానండి. మీకు ఇంకా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఇంకో వీడియో పెడతాకి క్లియర్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెడతాకి నేను ట్రై చేస్తాను. చాలా ఈజీగా ఉంటుంది. నేను ఏదైతే నాకు ఆది ఫ్రాక్ ఇచ్చారో నాకు మెజర్మెంట్స్ ప్రకారం నేను డ్రా చేసుకున్నాను. ఇది బ్యాక్ వచ్చేసి బోట్ నెక్, ఫ్రంట్ చూసారు కదా వీ నెక్ టైప్, అంటే 3.9 టైప్ నేను డ్రా చేసుకున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ చిన్న బాతం షేప్ ఇచ్చాను. హ్యాండ్స్ వచ్చేసి బెలూన్ హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి లైనింగ్ నేను యూజ్ చేయట్లేదు. ఇది వచ్చేసి శారీస్ పైకి చిన్న బార్డర్, కింద వచ్చి పెద్ద బార్డర్, అదంతా నేను డివైడ్ చేస్తాను. డివైడ్ చేసిన తర్వాత నేను పైన బాటమ్ అంతా కట్ చేసేసుకుంటున్నాను. మీకు అర్థమైద్దని అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలానే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే మరిన్ని వీడియోస్ చేస్తే నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు, నన్ను ఎంకరేజ్ చేసిన. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి. ఇది హ్యాండ్స్కి బెలూన్ హ్యాండ్స్కి నేను ఎటు సరిపోద్దని నేను క్లాత్ వేసుకొని చూసుకుంటున్నానండి. మీరు కూడా ఎటు సరిపోతుందో, మనకి ఎక్కువ లెంత్ ఎక్కువ పఫీగా బెలూన్ హ్యాండ్స్ రావాలంటే ఎక్కువ లెంత్ తీసుకొని ఎక్కువ క్లాత్ తీసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఈ క్లాత్ ఎంత ఉందో అంత హ్యాండ్స్ నేను బెలూన్ హ్యాండ్స్కి తీసేసుకున్నాను. 2 హ్యాండ్స్ కూడా నాకు కటింగ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్లో కొంచెం కష్టంగా ఉంటుంది కానీ చాలా ఈజీ అండి. బెలూన్ హ్యాండ్స్ కానీ 2 లేయర్ ఫ్రాక్ కానీ కటింగ్ అర్థమైతే చాలు, స్టిచ్చింగ్ చేయడం చాలా ఈజీ. మెయిన్ కింద డబల్ లేయర్ ఫ్రాక్ చిన్న లేయర్కి క్లాత్ ఎక్కువ పడుతుంది. క్లాత్తో తక్కువతో కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ నా దగ్గర నేను ఆల్రెడీ చాలా షార్ట్ వీడియోస్లో పెట్టాను. ఎక్కువ నేను స్టిచ్ చేసింది డబల్ లేయర్ ఫ్రాక్స్ అండి. లాంగ్ కాదు, షార్ట్ కాదు, మోకాల కింద వరకు ప్రతి ఒక్కరూ అలాగే స్టిచ్ చేయించుకున్నారు. 3 ఫ్రాక్స్ 3 అక్క చెల్లికి, అంటే సైజుల వారీగా నేను స్టిచ్చింగ్ చేశాను. చాలా చాలా బాగుంటుంది. లుక్ కానీ ఫిట్టింగ్ కానీ చాలా ఈజీగా ఉంటుంది. ఏదైతే ఫ్రిల్స్ పెడుతున్నానో అదంతా నేను ఇలా ఒకవైపు స్టిచ్ చేసేసుకున్నాను. చూస్తున్నారు కండి, ఈ విధంగా నేను ఫింగర్స్తోనే పెడుతున్నాను. నేను ఏది కూడా నేను యూజ్ చేయట్లేదు, ఎందుకంటే చిన్న చిన్న ఫ్రిల్సే కాబట్టి నేను ఫింగర్స్తోనే పెడుతున్నాను. చూస్తున్నారు, ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. నేను ఓన్లీ 2 ఫింగర్స్తో మాత్రమే స్టిచ్చింగ్ చేస్తున్నానండి, ఫ్రిల్స్ పెట్టుకుంటూ. జార్జెట్ క్లాత్ కానీ ఇంకా వేరే క్లాత్ మీకు కుదరకపోతే చిన్న ఏదైనా చిన్నది తీసుకొని దాంతో ట్రై చేయండి. ఇది వచ్చేసి పైన బాడీ పార్ట్ అండి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని అక్కడక్కడ టక్ స్టిచ్ చేసుకొని రివర్స్ చేసేసుకో. నేను బ్యాక్ది చూపించట్లేను, సేమ్ అది బోట్ నెక్.
లెంత్ ఎక్కువైపోతుందని నేను చూపించలే. మీకు నచ్చితే కనుక లైక్ కామెంట్ చేయండి. నేను తప్పకుండా మరొక వీడియో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయటం క్లియర్గా పెడతా కూడా ట్రై చేస్తాను. అలాగే లైటింగ్ కానీ వీడియోస్ నేను ఒక్కదాన్ని తీసుకుని లైటింగ్ అయ్యి తక్కువ అండి, అందుకే నీకు వీడియోస్ పెడతాకి ఫుల్ వీడియోస్ నాకు కుదరట్లేదు. ఎంత స్టిచ్చింగ్ ఎంత ఫైనల్ లెక్క ఎలా ఉందో చూడండి. ఫ్రాక్ డిజైన్ కానీ కలర్ అయితే చాలా చాలా బాగుందండి. బయట చాలా బాగుంది. కస్టమర్ వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ బాగుందని నాకు చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఎంత కుట్టినా సరే మన కాల బాగుందని చెప్తే, ఫిట్టింగ్ బాగా వచ్చిందని చెప్తే చాలా హ్యాపీనెస్గా ఉంటుంది ఎవరికైనా సరే. ఒక టైలర్కి అంత నైట్లు కష్టపడినా కూడా బాగుంది, ఫిట్టింగ్ బాగా వచ్చింది, చాలా బాగుంది అన్నప్పుడు మాకు ఆ కష్టం అంతా కూడా మర్చిపోయి హ్యాపీనెస్ వస్తుంది. నాకైతే డెఫినెట్గా నేను అలాగేనండి. ఎంత కష్టం వచ్చినా సరే తప్పకుండా స్టిచ్ చేస్తాను. ఆ లుక్ బాగుంది, ఫిట్టింగ్ బాగా వచ్చింది అన్నప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉండదు. ఓకే, సెట్ అయింది. నిజంగా టైలర్ అందరికి కూడా ఇలా ఉంటుందండి. ఎవరైనా టైలర్లు చూస్తే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. బెలూన్ హ్యాండ్స్ నేను క్లియర్గా వీడియో నేను ఒక సైడ్కి వచ్చేసిందండి, అంటే సరిగ్గా తీయలేకపోయాను. మీకు బెలూన్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ కావాలని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక ఫ్రాక్ వీడియోలో నేను తప్పకుండా ఓన్లీ హ్యాండ్స్ మాత్రం అప్లోడ్ చేస్తాను. చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చినాయో. నేను వచ్చేసి 1 ఇంచ్ బార్డర్ 2 ఇంచ్ బార్డర్ కటింగ్ చేసుకొని నేను ఇక్కడ చిన్న పట్టీలా వేస్తున్నానండి. మీకు నచ్చితే లైనింగ్ కూడా బార్డర్కి యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకొని, నేను లైనింగ్ యూజ్ చేయకుండా మామూలుగా బార్డర్ మాత్రం అటాచ్ చేస్తున్నాను.